హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంట్లో పూరీలు చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇన్‌స్టాంట్‌గా చిటికెలో తయారయ్యే పూరీని తయారు చేసుకోండి. ఈ పూరీలు అయితే 2 ప్రాసెస్‌లో నేను చూపిస్తానండి. స్వీట్ పూరి అండ్ పాల పూరి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇదొచ్చేసి స్వీట్ పూరి వచ్చేసి లైక్ పేనీలాగా ఉంటుందండి. పేనీల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా! దాదాపు 4 డేస్ వరకైతే స్టోరేజ్ ఉంటుంది. పాలపూరి మాత్రం 1 డే మాత్రమే స్టోరేజ్ ఉంటుందండి. సో ఇన్‌స్టాంట్‌గా తయారు చేసుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసేసేయండి. ఎందుకంటే మిగిలిపోయిన పూరీలను పడేయకుండా ఈ విధంగా చేసుకొని తినడం వల్ల చాలా టేస్ట్‌గా ఉంటాయి. స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న వారింట్లో అయితే పూరీలను చిన్న సైజులో చేసేసి వాళ్ళకు సర్వ్ చేసి చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే ఈరోజు చిన్న చిన్న పూరీలు చేశాను మా పాప కోసమని. దానికోసం 2 ప్రాసెస్‌లో చేశానండి. పూరీని తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్లో పాలు తీసుకున్నానండి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఆ పాలల్లో కాసంత పాల పొడి కూడా కలిపానండి, టేస్ట్ ఎన్రిచ్ కావడం కోసము. స్కిప్ చేసేయచ్చు అవైలబిలిటీ లేకపోతే. ఆ పాలు బాగా బాయిల్ అయిన తర్వాత యాలకుల పొడి, చక్కెర వేసి బాగా బాయిల్ చేశాను. ఇంకో ప్యాన్లో వచ్చేసి షుగర్ సిరప్ కోసం రెడీగా ఉంచానండి. షుగర్ సిరప్ కోసము 1 కప్పు షుగర్కు 1/2 కప్పు వాటర్ తీసుకొని ఆ సిరప్ వచ్చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలు ఉంటాయి కదా, 2 టైప్స్ అని చెప్పాను కదా, పాలపూరి, స్వీట్ పూరి అని. పాలపూరి అంటే కొన్ని పూరీలను తీసుకొని పాలల్లో జస్ట్ 5 మినిట్స్ మాత్రమే డిప్ చేసేసి పక్కన సర్వ్ చేసేసుకోవాలండి. స్వీట్ పూరి కోసము పూరీని తీసుకొని షుగర్ సిరప్లో ముంచేసి ఆ విధంగానే సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు అండి. మనం గులాబ్ జామున్స్ ఏ విధంగా తింటామో ఆ విధంగా కూడా స్వీట్ పూరిని సర్వ్ చేసేసుకొని తినేసేయచ్చు. ఇదైతే దాదాపు 4 డేస్ వరకు అయితే స్టోరేజ్ ఉంటుందండి. బట్ పాలపూరి మాత్రం 1 డే వరకు మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. ఇంకా పిల్లలకు పెట్టే ముందు మాత్రం వితిన్ 5 అవర్స్ లోపల పెట్టేసేయండి. ఎందుకంటే పాలు తెలుసు కదా, మనకు టేస్ట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలకు చాలా ఇష్టంగా అప్పటికప్పుడు స్వీట్ తినే ఫీలింగ్ కలగడానికి, మనకి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు స్వీట్స్ చేసే ఛాన్స్ లేనప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి గోధుమ పిండి, మైదా పిండి అవైలబిలిటీ ఉంటుంది. గోధుమ పిండితో కూడా పూరీలు చేస్తాం కదా, ఆ విధంగా చేసేసి పైన ఖర్జూరాలతో సర్వ్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే పాలపూరి లేదా స్వీట్ పూరి ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. నేను డేట్స్తో దాన్ని గార్నిష్ చేసి దాన్ని సర్వ్ చేసుకొని తినమని ఎందుకు చెప్తున్నా అంటే, డేట్స్లో చాలా పోషకాలు ఉంటాయి కదా. సో ఒక డేటు